శివాయ గురవే నమః. జాతకములో ఎవరికైనా కాలసర్ప యోగము కానీ, అదే కాలసర్ప దోషం అని మీరు అనుకుంటారు చాలామంది. కాలసర్ప యోగము కానీ, నాగదోషము కానీ, నాగశాపము కానీ, గ్రహణ దోషము కానీ, అంటే రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త, అంటే రాహువు రవితో కలిసిన, రాహువు చంద్రునితో కలిసిన, లేదా కేతువు రవితో కలిసిన, ఏదైనా సరే రాహు కేతువులు రవి చంద్రుడితో ఎవరితో కలిసినా సరే దీన్ని రాహుగ్రస్త కేతుగ్రస్త గ్రహణ దోషము అంటారు. ఇటువంటి యోగం ఉన్నవారు కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటూ ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇదవుతుందో తెలియదు, చిరుబుర్లు ఆడిపోతూ ఉంటారు. ప్రత్యేకంగా కొన్ని రోజులలో వాళ్ళకి ఈ విధమైనటువంటి ఆవేశాలకి గురవుతూ ఉంటారు. అయితే ఇక్కడ రవిగ్రహం వలన కలిగేటువంటి, కరెక్ట్గా వినాలి, రవిగ్రహం వలన కలిగేటువంటి గ్రహణ దోషం ఉన్నటువంటి వారికి, అటువంటి వారికి మెయిన్ కాలసర్పయోగములో రవి మూలకంగా గ్రహణ దోషము ఉన్నటువంటి వారికి, అంటే రవి రాహుతో కలిసిన, రవి కేతుతో కలిసిన వాళ్ళకి ఆటోమేటిక్గా పితృదోషం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే పితృదోషం ఉన్నటువంటి వారికి కుజదోషము, దాంతోపాటు నాగదోషము కూడా సంక్రమిస్తుంది. సో కాబట్టి ఇటువంటి వారికి ఆ తీవ్రమైన కోపము తగ్గిపోవటానికి ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ ఏమి చెయ్యాలి? ఆదివారం నాడు, ప్రతి ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదవాలి. అలాగే చదివి సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. ఎలా వదలాలి? వారి ఊళ్ళో ఉన్నటువంటి గ్రామదేవతకి చీర, జాకెట్టు, గాజులు పడ్డెల్లో పెట్టి అమ్మవారికి ఇచ్చి, అమ్మవారి పూజ చేసి, పసుపు కుంకుమ ఈ రెండు వేరు డబ్బాలో తెచ్చుకొని ఆ కుంకుమ పెట్టుకుని ఆ పసుపుని నీళ్ళల్లో కలిపి సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలాలి. దీని వలన సూర్యభగవానుడి యొక్క బలము, గురుబలము రెండూ బలము పెరిగి అహంకారము తగ్గుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇలా వదలటం వలన పసుపుని, మామూలు పసుపు కాదు, అమ్మవారి పెట్టిన పసుపు వదలాలి. సూర్యుడి బలము, గురుబలం, అంటే రవి బలం, గురుబలం రెండూ కలిగి అహంకారం తగ్గిపోతుంది.